హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకి రైల్వే శాఖ ఒక గుడ్ న్యూస్ ని అందించబోతుంది. ఈ రోజు ఉదయం 11:15 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయోధ్య నగరంలో రైల్వే స్టేషన్ ని అలాగే కొత్తగా 8 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని ఆయన ప్రారంభించబోతున్నారు. అలాగే పేదవారి కోసం అందుబాటులోకి తీసుకొస్తున్న అమృత్ భారత్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లని దేశంలో మొదటిసారి 2 రైళ్లని ఒకేసారి ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు. ఈ 2 రైళ్లలో ఒక రైలు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించబోతుంది. ఆంధ్రప్రదేశ్ గుండా ఈ ట్రైన్ ఏ స్టాప్స్ లలో ఆగుతుంది, ఏ రూట్ లో ప్రయాణిస్తుంది, ఈ వివరాలకి వెళ్దాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. కొత్తగా అందుబాటులోకి వస్తున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది పశ్చిమ బెంగాల్లోని మల్దా నుండి బెంగళూరుకి ప్రయాణిస్తుంది. ఈ ట్రైను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. ఈ ట్రైను ప్రయాణించే రూట్ వచ్చేసి సామర్లకోట నుండి రేణిగుంట మీదుగా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ కి మధ్యలో ఈ స్టాప్స్ అనేవి ఉండవచ్చు, ఇంకా కన్ఫర్మ్ అనేది అవ్వలేదు. ఈవినింగ్ వరకు అప్డేట్ అనేది వస్తుంది. 90% వరకు ఈ స్టాప్స్ అయితే ఉంటాయి. తూని సామర్లకోట, రాజమండ్రి ఏలూరు విజయవాడ, తెనాలి చీరాల ఒంగోలు, నెల్లూరు గూడూరు రేణిగుంట ఈ రూట్లు ఈ స్టాప్లలో ఆగుతూ ఈ ట్రైన్ ప్రయాణం అనేది చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది చాలా వరకు కన్వెంట్ గా ఉండనుంది. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లో మనకి స్లీపర్ అలాగే జనరల్ కోచెస్ అనేవి ఉంటాయి. జనరల్ కోచ్ లో మనకి 50 కిలోమీటర్లకి 35 రూపాయలుగా ఛార్జెస్ అనేవి ఉండవచ్చు. ఈ రోజు ఉదయం 11:15 ప్రధానమంత్రి గారు ఈ రైళ్లను ప్రారంభిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.